హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న బిడ్డలకు సంఘానికి శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. చూడండి ప్రియ దేవులారా, ఆదికాండం నుంచి మొదలుకొని మలాకి గ్రంథం వరకు తండ్రి అయిన దేవుని కాలం. ఆదికాండం మొదలుకొని మలాకి వరకు తండ్రి అయిన దేవుని కాలం. ఆ కాలంలో దేవుడు కూడా ఏం చేసిందంటే ఆ కాలంలో ప్రజల యొక్క బాధను విన్నాడు. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, చదువు. నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. చూడండి, ప్రియమైన వారా, తండ్రి అయిన దేవుని కాలం. ఎందుకనంటే అక్కడి నుంచి తండ్రి అయిన దేవుని కాలం. తర్వాత మనం మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు కుమారుడైన యేసుక్రీస్తు కాలం. ఆ కాలంలో చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఆయన నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. స్పీడ్గా చదవాలన్నా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. తర్వాత 3వ కాలం ఏంటిదంటే ప్రియమైన వారా, పరిశుద్ధాత్మని యొక్క కాలం. పరిశుద్ధాత్మ యొక్క కాలం అపోస్తుల కార్యం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఎందుకనంటే పరిశుద్ధాత్మని కాలం. అయితే ఈ పరిశుద్ధాత్మ కాలం ఎందుకనంటే పరిశుద్ధాత్మని యొక్క కాలం పరిశుద్ధాత్మ చేత నడిపించబడేది. అందుకే పరిశుద్ధాత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే అక్కడ అపోస్తులైన పౌలు మాట్లాడుతున్న మాట అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో ఒక మంచి మాట చెప్తా ఉంటాడు. 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అన్నంతటను భూదిగాంతముల వరకు దగ్గరగా చప్పలు కొట్టి ప్రపంచాన్ని. అంటే 3 కాలాల్లో ఈ పరిశుద్ధాత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే గత వారంలో కూడా దేవుడు మాట్లాడినట్టుగా ఈ పరిశుద్ధాత్మ గురించి దేవుడు నిశ్చయంగా మాట్లాడుకుంటూనే వచ్చాడు. అంటే పరిశుద్ధాత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే ఈ పరిశుద్ధాత్ముడు లేకపోతే, ఎందుకనంటే ఈ ప్రకృతి సంబంధమైన మనుషులు లేక శరీర సంబంధమైన మనుషులకు ఎప్పటికి కూడా వెరితనంగానే ఆటగానే అలాగనే ఉంటాంటది. ఎందుకనంటే ఈ ప్రకృతి సంబంధమైన వ్యక్తి, శరీర సంబంధమైన వ్యక్తి దేవుని మాటలు ఏమాత్రం అంగీకరించలేడు, మాటకు లోబడలేడు, మాటకు విధేయత చూపించలేడు. ఎందుకు అనంటే పరిశుద్ధాత్మ అనేది లేదు లోపల. ఈ పరిశుద్ధాత్ముడు ఎందుకనంటే వాళ్ళు పొందుకోలే. ఎందుకనంటే ఆచార సంబంధంగానే, శరీర సంబంధంగానే, ఎందుకంటే భౌతికమైన వాటి కొరకే వాళ్ళు ప్రార్థన చేస్తా ఉంటారు తప్ప దేవుని గురించిన ఆరాటం, పరిశుద్ధాత్మను గురించిన ఆలోచన లేదు. ఎందుకనంటే ఇక్కడ ఏమంటాడంటే అక్కడ అంటాడు, ఎందుకనంటే అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతాంటారు. ఎందుకనంటే మీరు శక్తి పొందుతాంటారు, ఆ శక్తితో నింపబడతాంటారు. ఎందుకు అనంటే మానవుని శక్తి కంటే అపవాది శక్తి ఎక్కువగా ఉంటుంది. అపవాదిని ఎదిరించాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి.
పరిశుద్ధాత్మని శక్తి కావాలి, పరిశుద్ధాత్మని బలము కావాలి, పరిశుద్ధాత్మ ఆత్మచేత నడిపించబడాలి. ఈ పరిశుద్ధాత్మ లేకపోతే సంఘాలు అభివృద్ధి కనబడవు. నీ ఆత్మీయ జీవితం కూడా ఎప్పుడు అభివృద్ధి కనబడదు ఈ పరిశుద్ధాత్మ లేకపోతే. ఎందుకనంటే ఎక్కడైతే ఆ పరిశుద్ధాత్మతో ప్రజలు నింపబడతారో, ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి అభిషేకముతో నింపబడతారో, ఆత్మ ఏం చేస్తాడంటే దినదినము వారిని ఆయన పోలికలోకి మారుస్తాడు, దేవుని స్వరూపంలోనికి మార్చాంటది, దేవుని స్వభావాన్ని కలగజేస్తాంటది, దేవుని ఆలోచన ఇస్తాంటది, దేవుని యొక్క కృపను ఇస్తాంటది, దేవుని యొక్క ఆ శక్తితో నింపబడతాంటారు. వాళ్ళు నింపబడి ఎందుకనంటే వారి లోపల వారి యొక్క స్వభావం అంతా మారిపోతాడు పరిశుద్ధాత్మ లేకపోతే. ఎందుకనంటే ఈ పరిశుద్ధాత్మ లేకపోతే వారి లోపల మార్పు కనబడదు. ఎందుకనంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వస్తాంటాడో వారి యొక్క అంతరంగం అంతా మారిపోతాడు. ప్రజల హల్లెలూయా. అందుకే ఎప్పుడైతే ద్వారా పరిశుద్ధాత్ముడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకనంటే ప్రతిరోజు కూడా యేసయ్య రక్తమును ఆస్వాదించి ఆయన రక్తం ద్వారా కడగబడి ఆయన రక్తం ద్వారా మన ప్రాణాత్మ దేహాలను కడుక్కొని మనం ఎప్పుడు కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుని వేడుకోవాలి. ప్రతిదినం వేడుకోవాలి, ప్రతి క్షణం కూడా వేడుకొని ఆ పరిశుద్ధాత్మతో నింపబడాలి. వాళ్ళు ఎందుకనంటే ఆదిమ సంగమస్తులు ఏం చేశారంటే వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేసింది, ఎడతెగక దేవాలయంలో ఉన్నారు, ఎడతెగక వాళ్ళు దేవుని స్తుతించిండ్రు, ఎడతెగక వాళ్ళు తమను తాము పరిశుద్ధపరచుకున్నారు. చూడండి లూకాసు వార్త మనం చూడవచ్చు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో చక్కగా రాయబడతా ఉంటుంది అక్కడ 24వ అధ్యాయం. ఎందుకనంటే ఆ పరిశుద్ధాత్మను గురించి చక్కగా వాళ్ళు రాయబడింది. 24వ అధ్యాయం 49వ వచనం. ఎందుకనంటే సంఘంలో నిలిచి ఉండాలి. ఎందుకంటే చాలా మంది కూడా అక్కడికి వెళుతూ ఉంటారు. ఈనాడు కూడా ఒక పాస్టర్ డెవిల్ దగ్గరికి వెళ్ళింది కానంటే ఆమెకు మంత్రశక్తులతో చేసిన వాళ్ళ ప్రేర్ చేసడానికైతే అది అటాక్ అయిపోయింది. చాలా మంది కూడా ఇలాగా దేవుని అభిషేకము లేకుండా, దేవుని శక్తి లేకుండా, దేవుని యొక్క అభిషేకముతో నింపబడకుండా అందరూ కూడా ప్రార్థన చేస్తాను. వాళ్ళ శక్తులన్నీ వీళ్ళకి అంటాడి ఏం చేస్తాంటే వీళ్ళు బలహీనమై రోగులై. ఎందుకనంటే దేవుడు అంత శక్తి లేనిది, అంత అభిషేకం లేనిది వారి దగ్గరికి వెళ్ళి చేతులు పెట్టి ప్రార్థన చేయకూడదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే నిలవాలి అంటే అక్కడ నిలిచాలి. ఎందుకనంటే ఈ పరిశుద్ధాత్మ శక్తి చేత మనం కూడా అనేకులు నింపబడాలి. వాళ్ళ తర్వాత ఏం చేసిందంటే మనము 53వ వచనం చదివితే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మహానందముతోటి యెరూషలేమునకు తిరిగి వెళ్ళాట. ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని మహిమపరుస్తూ ఉన్నారు, దేవుని ఘనపరుస్తూ ఉన్నారు. ప్రజలలో హల్లెలూయా. అందుకే అలాగున ఘనపరిచినప్పుడే, మహిమపరిచినప్పుడే, నీకు నీవే పశ్చాత్తాప పడినప్పుడే, ప్రభు సన్నిధిలో ప్రాధేయపడినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు వస్తా అంటాడు. గుట్టిగానే రాడును. ఈ చిన్న చిన్న ప్రార్థన కాదు. ఎందుకనంటే నువ్వు ఎక్కువగా ప్రభుని స్తుతించాలి, ఎక్కువగా ఏక మనసుతోటి, నిండు మనసుతోటి, హృదయపూర్వకంగా నిన్ను నువ్వు సరి చేసుకుంటా పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి. ఆ ప్రతి దినము కడగబడాలి. కడగబడినప్పుడు దేవుడు నీకు నూతన స్వభావాన్ని ఇస్తాడు, నూతన ఆత్మని ఇస్తాడు. చూడండి బైబిల్ గ్రంథంలో నూతన ఆత్మనిస్తాడు. నీలో ఉన్న రాతి గుణను తీసివేస్తాడు, నీకున్న అపవిత్రతను తీసివేస్తాడు, నీకున్న లోపాన్ని తీసివేస్తాడు. అందుకే ఆయన నీకెందుకనంటే మెత్తడి హృదయాన్ని, మాంసపు హృదయాన్ని ఇస్తాడు ప్రభు. ఎందుకనండి ఈనాడు ఏమైపోతుందంటే శరీర సంబంధమైన జీవితమే జీవిస్తా ఉన్నాం. అందుకే మన సంఘం
దేవుని బిడ్డలమైన మనం ప్రభు ఆత్మతో నింపబడాలి. అందుకే అక్కడ అడిగండి ఏమంటాడంటే తండ్రి ఎందుకనంటే చేపను అడిగితే పామునిచ్చునా, ఎందుకనంటే ప్రభు పరలోకమందున్న మా తండ్రి అట ఎందుకనంటే తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతగానో అనుగ్రహించేవాడు. ఎంతగా మామూలుగా కాదు. చూడండి బైబిల్లో ఇదే లూకా సువార్త 11వ అధ్యాయంలో చూడండి ఎంతగానో ఇస్తా అంటాడు. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనం చదువు. చూడండి ఎందుకనంటే ఎంతో నిశ్చయంగా నీకు ఇస్తాడు. నువ్వు ఎవరైనా కాదు, నువ్వు అడుగో అంతే. నువ్వు ప్రతి దినం నువ్వు అడగాలి. ఎందుకనంటే ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే నువ్వెందుకనంటే దేవుని యొక్క శక్తితో నింపబడుతున్నావు, దేవుని బలముతో నింపబడుతున్నావు. కానీ ఎందుకనంటే ఆ శక్తిని పొందకుండా ఉంటున్నావంటే నేను అపవాది వాడుకోవడానికి వాడు సిద్ధమవుతాడు. అపవాది నీ పైన దాడి చేస్తా అంటాడు. అపవాది నేను అపవిత్రాత్మలకు అప్పగిస్తా అంటాడు. ఎందుకు అనంటే అపవాది లోకములో ఉన్నాడు. వాడిని జయించాలి అని అంటే, వాడిని అనగదొక్కాలంటే, సిద్ధంగా వాడిని అనగదొక్కాలంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. ఎందుకనంటే నా అడుగు వానికి నిశ్చయముగా ఇస్తా అంటాడు పరిశుద్ధాత్మ. ఎందుకంటే ప్రియమైన వారా, ఎందుకు ఆ పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే నువ్వేం చేస్తావంటే దేవుని మాటలట పౌలు చెప్తా ఉంటాడు. అలాట వాళ్ళందరికీ కూడా వెర్రితనంగా ఉంటా అంటాయట. వాళ్ళు ధ్యానించలేరు, వాళ్ళు ప్రార్థించలేరు, వాళ్ళు మోకరించలేరు, దేవునితో నడవలేరు. ఎందుకనంటే ఈనాడు సమాజమే ఒక విధంగా తయారైపోయింది. ఆ పరిశుద్ధాత్మ వింటా అంటే నువ్వు ఎప్పుడైతే నింపబడతాండవో, నువ్వు లోపడతాండవు, విధేయత చూపెడతాండవు, దేవునికి పరిశుద్ధంగా జీవించగలుగుతా అంటావు. ఎందుకనంటే అలాంటి కార్యం జరుగుతా అంటావు. చూడండి ఎజెకియెలు గ్రంథం 36వ అధ్యాయం. ఎజెకియెలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం చదువు. చూడండి ప్రియమైన వారా, ఎందుకు అనంటే ఇక్కడ దేవుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడేయో నీకు నూతనమైన ఆలోచనలు, నూతనమైన తలంపులు, ప్రభు ఆలోచనలు, ప్రభు తలంపులు, ప్రభు మనసు, ప్రభు స్వభావం, ప్రభు యొక్క స్వారూప్యంలోనికి నువ్వు మార్చబడతాడు. ఎందుకనంటే ఈ పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే నింపబడతాడో నువ్వు ఆ ఆత్మతో నింపబడినప్పుడు అపవాది వణుకుతా అంటావు. నేను చూసి అపవాది యొక్క పన్నాగాలు నీ కుటుంబంలో పనిచేయి. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతావో, అభిషేకముతో నింపబడతావో అపవాది యొక్క ఆలోచనలు పనిచేయి, అపవాది యొక్క పన్నాగాలు పనిచేయి, సాతాను కుయుక్తులు నీ ఇంట్లో ఏమాత్రం పని చేయి. ఎందుకనంటే అపవాది వాడు ఏంటంటే కుయుక్తిగా ఏం చేస్తాడంటే నువ్వు మంచుకున్నా కానీ నీ భర్తతోటి ఒక చిలుక్కు పెడతా అంటాడు, లేకుంటే నీ పిల్లల దాంట్లో పెడతా అంటాడు, లేకుంటే నీ కుటుంబంలో వాడు ఏదో గలిబిలి చేస్తూనే ఉంటా అంటాడు. అయితే నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతా అంటావో, ఎందుకనంటే ఆ శక్తి కూడా దినదినం, ఎందుకనంటే దావీదు పైకట ఆ శక్తి దిగి వచ్చిన కానీ మరి ఎక్కువగా దిగి వచ్చిందట. అంటే పరిశుద్ధాత్మ శక్తి సరిపోతే నింపబడితే సరిపోదు, ఇంకా ప్రతి దినము నింపబడాలి. అందుకే దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొంగి పొర్లుతా ఉన్నది, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షములే అంటూ ఎండవచ్చును, నేను చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను. ఎందుకనంటే దేవుని యొక్క శక్తి కూడా, ఎందుకనంటే నీ గిన్నె నిండి పొర్లాలి. అందుకే అక్కడ మాట్లాడే మాట నూతన స్వభావం. ఎందుకనంటే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీకు నూతనమైన హృదయాన్ని ఇస్తా అంటాడు,
అందుకే నూతనమైన హృదయాన్ని నీకు ఇచ్చేదను, నూతనమైన స్వభావాన్ని నీకు కలగజేసేదను. ఏంటిదంట? రాతి గుండె, కఠిన హృదయము, మొండి హృదయము, బండ హృదయము. ఎందుకనంటే ఇది ఏం చేస్తుందంటే దేవునికి లోబడనియదు. ఎందుకంటే ఈ కఠినాత్మ అనేది ఏం చేస్తుందంటే అపవాదు నుంచి పుట్టిన ఆత్మ అది. ఆ కఠినాత్మ, ఆ కఠినమైన మనసు, కఠినమైన ఆలోచనలు ప్రార్థన చేయనియదు, వాక్యాన్ని చదవనియదు, దేవుని సన్నిధిలో పాడనివ్వదు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయనివ్వదు, దేవునికి మొరపెట్టనివ్వదు, దేవునితో నడవనివ్వదు. ఏంటిది? ఈ కఠిన స్వభావం. అనేకులు ఏమైపోతుందంటే హృదయాన్ని కఠినపరుచుకుంటా ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళ లోపల ఒకలాంటి ఈ రాతి గుండె అనేది గర్వము లాంటిది, అహంకారం లాంటిది. ఎందుకనంటే ఇది అపవాదుల నుంచి పుట్టింది కనుక ఆ అపవాదం ఏం చేస్తా అంటే దేవునికి నిన్ను సమీపంగా ఉండనివ్వదు, దేవుని స్వరూపంలోకి మార్చబడనివ్వదు. అందుకే ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మీలోనికి వస్తుందో మీలో ఉన్న ఆ రాతి గుండెను తీసివేశాడ దేవుడు. ఏంటి చెప్తాడ? మాంసపు దేవుని ఇస్తాడట. ఏంటిదాడ? మాంసపు గుండెని నీకు ఇచ్చేదను, నా ఆత్మను నీ అందు ఉంచి నా కట్టడను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేస్తా అంటాడు దేవుడు. ఎప్పుడు అంటే పరిశుద్ధాత్మను పొందినప్పుడు. ప్రజల హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఆ పరిశుద్ధాత్మతో మనం అందరము నింపబడుదుముగాక. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మతో మనం బలపరచబడుదుముగాక. ఎందుకనంటే ఈ పరిశుద్ధాత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రజల. ఎందుకు అనంటే ఈ పరిశుద్ధాత్మ, కొంతమంది పరిశుద్ధాత్మతో నింపబడినట్టు నిలబడతా అంటారు, బూతులు కూడా మాట్లాడతారు. అది అపవిత్రాత్మ కానీ పరిశుద్ధాత్మ కాదు. ఎందుకనంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా పవిత్రమైన మాటలే, సత్యమైన మాటలే, నీతి మాటలే, మంచి మాటలే మాట్లాడుతుంది. కానీ కొద్దిసేపు ఇట్లా, కొద్దిసేపు అసలు అట్లా చెప్పాలి, మాట్లాడతలేరు, చెప్పాలి. ఎందుకనంటే మనం అలాంటి వారిని గ్రహించాలి. ఎందుకంటే ప్రదేన్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వేరే. ఎందుకనంటే ఈ పరిశుద్ధాత్మ చాలా మంది కూడా, కొంతమంది ఏంటంటే ఏంది పరిశుద్ధాత్మ అని దూషిస్తాను. ఎందుకనంటే పరిశుద్ధాత్మను జీవిస్తే ఈ కాలం అందైనా, రాబో కాలం అందైనా, యుగ సమాప్తమే అందైనా కూడా పాపక్షమాపణ లేదు నీకు. పరిశుద్ధాత్మను ధిక్కరించిన, ఎక్కిరించిన, పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేసిన మంచిది కాదు అది. చూడండి బైబిల్ గ్రంథంలో. ఎందుకనంటే ఈ పరిశుద్ధాత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. మనుష్య కుమారునికి విరోధంగా చదవాలి. మాట్లాడడానికి పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. చూడండి ప్రజలు, మనం గమనించాలి. అందుకే చాలా మంది జీవితాల్లో ఎందుకనంటే ఈ పరిశుద్ధాత్మ కూడా నువ్వు ఎందుకనంటే నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించడం కూడా ప్రమాదమే. నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడం కూడా చాలా ప్రమాదమే. పరిశుద్ధాత్మ దేవ ఏం చేస్తాడంటే నిన్ను క్రమంగా నడిపిస్తా అంటాడు. ఆయన ఆజ్ఞలు గైకొన్నట్లుగా, ఆయన కట్టడలు గైకొన్నట్లుగా, ఆయన విధులను అనుసరించినట్లుగా. ఎందుకనంటే దేవునికి సమీపంగా నడిపిస్తా అంటాడు. నువ్వు సమీపంగా లేవు అని అంటే వేరొక విధంగా ఉన్నట్టే. పరిశుద్ధాత్మతో నింపబడకపోతే శరీర సంబంధమైన జీవితము జీవిస్తున్నావు. ఎందుకనంటే ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వస్తాంటదో నూతనమైన స్వభావం వస్తాంటది, నూతనమైన హృదయం వస్తాంటది. ఎందుకనంటే ఆ పరిశుద్ధాత్మ రాతి గుండెని తీసివేసి ఏం చేస్తాడు? మాంసపు గుండెని ఇస్తాడు. మెత్తడి హృదయాన్ని ఇస్తాడు. అందుకే
ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తా అంటే ప్రతి దినము దావీదు మీదకి వస్తా అంటే ఆ బలంగా దిగి వచ్చినాడు. నేటి నుంచి బలంగా దిగి వస్తా అంటే దావీదు ఏం చేస్తాడంటే గొలియాతును చిత్తుగా ఓడించాడు. గొలియాతు అపవాదిని ఎదిరించగలిగాడు, అపవాదిని ఓడించగలిగాడు, అపవాది క్రియలు లయపరచగలిగాడు దావీదు. అలాంటి కృప కూడా దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. అందుకే ఈ పరిశుద్ధాత్మ అనేది ఎప్పుడైతే వస్తుందో నువ్వేం చేస్తావు అంటే అబ్బా తండ్రి అని మొరపెడతాను. హల్లెలూయా. ఎలా? అబ్బా తండ్రి, నాదా సత్య స్వరూపి అని నువ్వు మొరపెడతాండవు. ఎందుకనంటే ఈ పరిశుద్ధాత్మ అనేది లేకపోతే ప్రజల ద్వారా నీ జీవితంలో దేవుని యొక్క, ఎందుకనంటే నువ్వు మొరపెట్టలేవు. పరిశుద్ధాత్మ నువ్వు లేకపోతే ఏం చేస్తావంటే నాదా సత్య స్వరూపి అని ఏం చేస్తానంటే నువ్వు మొరపెట్టలేకపోతాండు చాలా మంది జీవితంలో. ఎందుకనంటే ఈ పరిశుద్ధాత్మ అనుభూతి అనేది చాలా మంది జీవితాల్లో లేదు. అందుకే పౌలు చెప్పినట్టుగా కొరింథీ సంఘంలో ఉన్న ప్రజలు కూడా గట్టినే ఉన్నారు. సరే ఎంత చెప్పినా కానీ ఆ ప్రసంగానికి దేవుని యొక్క మాటకి లోబడలే. వాళ్ళ ఇష్టానుసారం నెరవేర్చుకున్నారు కానీ దేవుని చిత్తానికి లోబడినట్టుగా లేదు, దేవుని సన్నిధిలో ప్రార్థించినట్టుగా లేదు, ఆత్మతో నింపబడడానికి ఇష్టపడలేదు, అభిషేకముతో నింపబడడానికి వాళ్ళు ఇష్టపడలేదు, దేవుని యొక్క ఆలోచన నెరవేర్చడానికి ఇష్టపడలేదు. కానీ వాళ్ళ ఇష్టానుసార కొరకు ఎంతైనా తిరిగారు. అందుకే ఎందుకనంటే వాళ్ళు ఏం చేసిందంటే నాదా సత్యస్వరూపి అని ఏం చేసిందంటే వాళ్ళు ఆ పరిశుద్ధాత్మ కొరకు వాళ్ళు ఏం చేసిందంటే మొరపెట్టినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. మనం మొదట శక్తితో నింపబడితే రెండో మాట ఏం చేస్తామంటే అబ్బా తండ్రి అని మొరపెడతా అంటాం. చూడండి గళితులకు రాసిన పత్రిక. కొంతమందికి ఆల్రెడీ ఇప్పుడే నిద్రస్తారు, పాపం ఆల్ నైట్ ప్రేర్ చేసింది కావచ్చు. ప్రభు వారిని దీవించుగా. గళితులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. చూడండి, ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు శక్తివంతులమైతాం, బలవంతులమైతాం, నూతన స్వభావం అయితే అంటది. తర్వాత జరిగే ప్రక్రియ ఏంటిగా అంటే అప్పుడైతే మనము కుమారులైనందున ఏం చేస్తా అంటే నాయన తండ్రి సత్యస్వరూపి, ప్రేమస్వరూపి, ఆదరణకర్త, ఆత్మస్వరూపిమైన దేవా అని మనం ఏంటంటే మొరపెడతా అంటాం. హల్లెలూయా. చెప్పాల గట్టిగా హల్లెలూయా. నీ ఆత్మ నాకు పాడాలి. ఎందుకనంటే ఈ ఆత్మ ఏం చేస్తుందంటే మొరపెడతా ఉంటుంది, విజ్ఞాపన చేస్తూ ఉంటుంది, దేవుని ప్రాధాన్యపడతా ఉంటుంది. అబ్బా తండ్రి అనే మొరపెట్టు ఆత్మను మనలోనికి పంపిస్తా అంటాడు. ఆత్మ శక్తితో నింపబడిన తర్వాత అబ్బా తండ్రి అనే మొరపెట్టు ఆత్మ మనలోనికి వస్తా ఉంటుంది. చాలా మంది ఎందుకు అనంటే ఈనాడు ఎందుకంటే తిండికి ఇచ్చినంత ప్రియారిటీ, నిద్రకి ఇచ్చిన ప్రియారిటీ, లోకంలోకి ఇచ్చిన ప్రియారిటీ పరిశుద్ధాత్మ కార్య విషయంలో కూడా నువ్వు కనుక ప్రియారిటీ ఇస్తే, ఆత్మతో నింపబడితే దేవుడిని జీవితంలో కార్యాలు చేసేటి గొప్ప కార్యాలు చేస్తాడు. చెప్తలేరు? మన నోరు ఎందుకు అపవాదం ముయ్యద్దు. నేను
గొప్ప కార్యాలు చేస్తాడు. అబ్బా తండ్రి అని నువ్వు కూర్చుని మొరపెట్టినా, పడుకొని మొరపెట్టినా, అబ్బా తండ్రి అని అంటే క్షణాల్లో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఏం చేస్తాడంటే నిన్ను స్వస్థపరచాలంటే స్వస్థపరుస్తాడు, బలపరచాలంటే బలపరుస్తాడు, ధైర్యపరచాలంటే ధైర్యపరుస్తాడు, ఆదరించాలంటే ఆదరిస్తాడు. నువ్వు మొరపెట్టు. ఎందుకనంటే మొరపెట్టడం ఆలస్యమేనిదంతే. ఎందుకనంటే ఈ ఆత్మ కనుక నువ్వు లేకపోతే తిరుగుతా అంటావు రంకురత్నమేని. ఎక్కడ తిరుగుతా అంటారో అర్థం కాదు చాలామంది. ఎందుకనంటే ఎంతోమంది కూడా, ఎందుకనంటే అనేక మంది జీవితాల్లో కూడా తిరుగుతూ అంటారు రంకురాట్నం. ఎందుకనంటే ప్రార్థన. ఎందుకంటే కుటుంబంలో శోధనలున్నా, కుటుంబంలో సమస్యలున్నా, కుటుంబంలో బాధలున్నా, కుటుంబంలో అప్పులున్నా వాళ్ళు ఏంటంటే తిరుగుతూ అంటారు. ఎందుకు అనంటే వాళ్ళు దేవుని యొక్క ఆత్మని కానీ, దేవుని యొక్క శక్తిని కానీ, దేవుని యొక్క లేఖనాలను ఎరగక పొరపడతాను. దేవుని యొక్క లేఖనాలను ఎరగక వాళ్ళు పొరపడతా ఉన్నారు. దేవుని యొక్క ఎందుకు అనంటే అబ్బా తండ్రి అనే మొరపెట్టవలసిన ప్రజలు అంత ఈనాడు. ఎందుకనంటే అలాంటి వాళ్ళంగా మనం ఉండకూడదు. హల్లెలూయా. సౌలు దినంలో ఏం చేసిందంటే పాత నిబంధన కాలంలో సౌలు దినాల్లో మొరపెట్టలే, దేవుని దగ్గర విచారణ చేయలే, దేవుని దగ్గర ప్రార్థన చేయలే, దేవుని దగ్గర అంగలార్చలే. కానీ మనం ఏం కావాలంటే ఈ పరిశుద్ధాత్మని కాలంలో మనం పరిశుద్ధాత్మతో నింపబడి అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆ ఆత్మను పంపినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తా అంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడు అద్భుతాలు చేస్తా అంటాడు, ఆశ్చర్యాలు కార్యాలు చేస్తా అంటాడు, మహత్కార్యాలు చేస్తా అంటాడు, సూచక్రియలు చేస్తా అంటాడు, అద్భుతాలు చేస్తా అంటాడు. అందుకే మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు ఈ మాటను పౌలుకు తెలియపరుస్తాడు ఇక్కడ మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో. అందుకే అలాంటి ప్రజలు కూడా కొరింథీ సంఘంలో ఉన్నట్టుగా అక్కడ చూపెడతా అంటారు. ఆత్మను పొందిన ప్రజలు, శరీరానుసారంగా జీవించే ప్రజలు. ఎందుకనంటే మనము శరీర ప్రకారంగా జీవించడానికి శరీరానికి రుణస్థులం కాదు, మనం ఆత్మ సంబంధులుగా. ఎందుకనంటే దేవుడు ఆత్మ గనక చెప్పాలమ్మా, ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. ఎందుకనంటే మనం ఆత్మ సంబంధులుగా ఉండాలి కానీ శరీర సంబంధులుగా ఉండకూడదు. చూడండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మాట చూడవచ్చు. 2వ అధ్యాయము 13వ వచనం 13-14. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు. చూడండి ఏంటిదట, ఏం కావాలట అక్కడ ఏమంటాడు? ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూడాలి. శరీరానికి ఆత్మకు సంబంధం లేదు. అందుకే అబ్రహాము మన పితరుడైన అబ్రహాము ఏమనుకున్నాడంటే ఇస్మాయిల్ పుట్టంగానే ఈయన కొడుకు అన్నాడు. బాబు ఆయన కాదు రానికి వాగ్దాన పుత్రుడు ఉన్నాడు, ఆత్మ మూలంగా జన్మించేవాడు. అందుకే మనం ఏం కావాలంటే ఈ ప్రకృతి సంబంధమైన దాన్ని బట్టి సంతోషపడి కాదు, ఆత్మ సంబంధమైన సంగతులు అట ఆత్మ సంబంధమైన వాటితోనే మనం సరిచూసుకోవాలి. కానీ ప్రకృతికి దీనికి సంబంధం లేదు. ఎలా ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి నువ్వు వీలేదు. ఆత్మను క్రమంగా నడిపిస్తాంటే ఒక క్రమంలో చదవమ్మా. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాం. కానీ వినాగు, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో గ్రహింపడు. ప్రార్థించంటే గ్రహిస్తాడా? ప్రార్థన చేయడు. ఎవరు వాళ్ళు? ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులు, తిండిపోతులు, అవసరం కన్నా నిద్రపోతులు, త్రాగుబోతులు. వీళ్ళు ప్రార్థించరు.
వారు దేవునికి లోబడరు, దేవుని మాటను అంగీకరించరు, దేవునికి వ్యతిరేకంగానే జీవిస్తాంటారు, దేవుని యొక్క ఉగ్రతకు కోపానికి బలి అవుతూనే ఉంటాంటారు. నష్టము జరిగినా గ్రహించరు. అందుకే ఇక్కడ మాట్లాడే మాట, ప్రకృతి సంబంధమైన మనుషులాడ దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి. చాలా మందికి చెప్తే మంచి మాటలు ఏమైతే వెర్రితనంగానే ఉంటాయి. నీ సమస్య ఎప్పుడైతే నువ్వు ఆత్మతో నింపబడతావో అపవాది కూలిపోతుంది. ఇంట్లో ఫస్ట్ కూలిపోయేది అపవాదే. అందుకే ప్రియదేవుని ద్వారా ఇక్కడ కొరింథీ సంఘంలో ఉన్నట్టుగా మన సంఘంలో ఉండకూడదు. అలాంటి వారు ఆత్మతో నింపబడాలి. అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మ. ఎందుకు అనంటే ఎందుకు ఆ ఆత్మ ఏం చేస్తుందంటే నశించిపోతున్న వారిని రక్షిస్తాంటది. ఆత్మ నశించిపోతున్న వారిని రక్షిస్తాంటది. నీ ప్రార్థన, నీ విజ్ఞాపన అనేకులకు విడుదలనిస్తాంటది పాపము చెర నుంచి, అపవాది ఊపి నుంచి. ఎందుకనంటే సాతాను కబంధాస్తాల నుంచి నీ ప్రార్థన వారిని విడిపించి ప్రభు వైపు తిప్పుతాంటది నీ ప్రార్థన. హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియదేవుని వారా, ఆత్మ ఎందుకనంటే దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో ఉంటే, దేవుని యొక్క ఆత్మ మనతోటి ఉంటే, దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో ఆత్మ సంచారం జరిగితే మనం భయపడని అవసరం లేదు, ధైర్యంగా ఉంటాం. ప్రజల హల్లెలూయా. చూడండి హగ్గై రాసిన పుస్తకం 2వ అధ్యాయం 5వ వచనం. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే, నీ కృప తప్ప వేరొకటి లేదయా. ఆమేన్. హగ్గై రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు, అంటే మీరు లోకంలో నుండి వచ్చినప్పుడు, మీరు లోకంలో నుండి వచ్చినప్పుడు అక్కడ మాట్లాడే మాట, నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోండి. ఏమన్నాడు? నా ఆత్మను మీ మధ్యలో ఉంచుతా, నా ఆత్మను మీరు అడిగి వారికి నిశ్చయంగా నేను ఇస్తా అని దేవుడు వాగ్దానం చేసాడు. ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నువ్వు లోకం నుంచి వచ్చినావు కదా, అపవాదిని భయపెట్టవచ్చు, అపవాదిని కలవర పెట్టవచ్చు, అపవాదిని ఆందోళన పరచవచ్చు, అపవాదిని సమస్యలకు గురి చేయవచ్చు. కానీ నువ్వేం కావాలంటే దేవుని నిబంధన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకేమి చెప్పిండో అది జ్ఞాపకం చేసుకో. ఏదైతే వాగ్దానం చేసిండో దాన్ని జ్ఞాపకం చేసుకో. నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదికి పంపబోతున్నాను కనుక అది పొందేంత వరకు కూడా మీరు యెరూషలేములో నిలిచి ఉండు అన్నాడు. ఆత్మను గురించి జ్ఞాపకం చేసుకోమని మాట్లాడుతా ఉన్నాడు. ఎందుకనంటే నువ్వు లోకంలో ఉన్నావు కదా, లోకంలో ఎంతో అపవాది పొంచి ఉన్నది, లోకంలో సమస్యలు పొంచి ఉన్నాయి, లోకంలో బాధలు పొంచి ఉన్నాయి, లోకంలో ఇబ్బందులు పొంచి ఉన్నాయి. ఒకవేళ నీ కుటుంబంలో నువ్వు కూడా సమస్యలతో సతమవుతున్నావు కావచ్చు. ఎందుకనంటే నువ్వు లోకంలో ఉన్నావు కాబట్టి. అంటే అక్కడ మాట్లాడే మాట ఎందుకనంటే దేవుని నిబంధనలు జ్ఞాపకం చేసుకోండి, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక ఏంటిదాడ భయపడకు. చప్పలు కొట్టి ప్రభుని కనుక. ఎందుకనంటే దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పుడు నువ్వు భయపడలేవు, దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పుడు నువ్వు దిగులు పడలేవు, నువ్వు దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పుడు నువ్వు కలవరపడలేవు, నువ్వు దేన్ని కూడా జడేలేవు. ఎందుకు అనంటే దేవుని యొక్క ఆత్మ ధైర్యాన్ని ఇస్తాడు. ఎందుకనంటే భయపడకో, నా సొత్తు అంటాడు. ఆత్మ నిన్ను ఎప్పటికి కూడా అండర్స్టాండింగ్ చేస్తా ఉంటుంది, ఆత్మ నిన్ను నడిపిస్తా ఉంటుంది, ఆత్మ నిన్ను ప్రోత్సాహపరుస్తా ఉంటుంది, ధైర్యపరుస్తా ఉంటుంది. ఆత్మ నిన్ను ఎప్పుడు కూడా
బలహీనపరచదు, ఆత్మని కృంగిపోనివ్వదు, ఆత్మని వెనుకబడనివ్వదు, ఆత్మను అలసిపోనివ్వదు. ఆత్మని ఏం చేస్తా అంటే ధైర్యపోతాడు. బిడా నేను ఉన్నా, నా కుమారుడా, నా కుమార్తె, అయ్యా ఓ నా తల్లి నేనున్నా నీకు అని చెప్పేసి ధైర్యపరుస్తా ఉంటుంది ఆత్మ. అందుకే ప్రేదేన్ బారా మనం చూడవచ్చు బైబిల్ గ్రంథంలో, యెషయా గ్రంథంలో మనం చూడవచ్చు. ఇక్కడ ఎందుకనంటే ఈ మాట దేవుడు మాట్లాడతా, ఎందుకనంటే ఎందుకు మాట్లాడతా అంటే భయపడకు అని మాట్లాడుతూ ఉంటాడు. చూడండి ఆ యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనం నుండి. చూడండి ఆత్మ చెప్పుతా ఉంటది. నువ్వు ఎందుకనంటే నేను నీకు తోడై ఉన్నా బిడ్డ, నువ్వు ఎక్కడ సమస్య ఉన్నాయని భయపడకు, బాధ ఉన్నదని బాధపడకు, బలహీనమైన భయపడకు. ఎందుకనంటే నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, దిగులు పడకు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను, ఏమాత్రం కూడా నిన్ను విడువనని దేవుని యొక్క ఆత్మ నిన్ను ధైర్యపరుస్తాను. హల్లెలూయా, చెప్పు గట్టిగా ఆమేన్. ఎందుకంటే దిగులు పడకు, నిన్ను బలపరుస్తా, నీకు సహాయం చెయ్యవాడని నేనే, నీతి అనే నా దక్షిణ స్తముతో నిన్ను ఆదుకుంటా అని దేవుని యొక్క ఆత్మనితోటి ఎప్పటి కూడా స్టాండర్డ్ చేస్తున్నాము. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటాను. మొదటిది శక్తితో నింపబడతాం, రెండవది అబ్బా తండ్రి అని మొరపెడతా అంటాం, మూడవది ఏంటిది ధైర్యంగా ఉంటాను. నాలుగో మాట ప్రియదేన్ వారా, ఎందుకనంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆదరిస్తాడు. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా ఆదరిస్తాడు. నీ గాయాలు కడతా అంటాడు, నువ్వు గాయమైతే గాయ కడతాడు, నువ్వు కృంగితే లేవనెత్తా అంటాడు, గుండె చెదిరితే నేను ఆదరిస్తా అంటాడు. ఏం చేస్తాడంటే నీకు సహాయము చేస్తాడు. ఎలా? లోకం ఇచ్చినట్టుగా కాదు. చివరి మాట చూడండి మనం యోహాను సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. చూడండి ఏం చేస్తాడంటే ఎందుకంటే ఆదరణకర్తనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మను సమస్తము మీకు బోధిస్తాడు. ఎలా బోధించాలో బోధిస్తాడు. ఎందుకనంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధకుడుగా ఉంటాడు. ఆయన బోధకుడు, ఆయన మన నాయకుడు. ఎందుకనంటే ఆయన ఏం చేస్తాడంటే ఆయన మనకు బోధిస్తూ ఉంటాడు. నేను మీతో చెప్పిన సంగతులన్నీ జ్ఞాపకం చేసుకొని శాంతిని అనుగ్రహిస్తా అంటాడు. ఏంటిది? శాంతిని, సమాధానం అనుగ్రహిస్తా అంటాడు. ఎందుకనంటే యేసు ప్రభు సమాధిలో నుంచి తిరిగి వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు భయపడతా అంటే ఆ పరిశుద్ధాత్మతో ఏమనంటే మీకు సమాధానం కలుగునుగా కాదు. హల్లెలూయా. ఎందుకనంటే నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం మీకు అనుగ్రహించినట్టుగా కాదు. లోకంలో ఏదే కొంతమంది సమాధానం కలిగేస్తా అంటారు వారికి. ఎందుకంటే వారి దగ్గరనే సమాధానం లేదు. మనం చూడవచ్చు బైబిల్ గ్రంథంలో ఇర్మీయా ప్రవక్త మాట్లాడుతూ అంటాడు, చాలా మంది సమాధానం లేకుండా వారు సమాధానం చెప్తాడు, కానీ నిజమైన సమాధానం యేసు ప్రభు లోపలే ఉన్నది. ఎందుకనంటే ఆయన సమాధానానికి కర్త. ఆయన ఏమన్నాడు? నీ సరిహద్దులలో సమాధానం కలగజేయవాడు, శాంతిని కలగజేయవాడు. నీ కుటుంబంలో శాంతి లేకపోతే శాంతిని కలగజేస్తాడు, సమాధానాన్ని కలగజేస్తాడు. ఎందుకనంటే ఈ లోకము చెల్లైతే ఎలా చేస్తాడు అంటే చూడవచ్చు మనం 6వ అధ్యాయం
ఇర్మియా గ్రంథం ఎన్నో వచ్చినాం 14. చదువు. సమాధానం లేని సమయమున ఆ. సమాధానము సమాధానమని చెప్పుచు ఆ. నా ప్రజలకున్న గాయమును ఆ. పైపైన మాత్రమే బాగు చేయును. చూడండి, వాళ్ళు పైనే కడతా ఉంటారు, కానీ నా ప్రభు సంపూర్ణ సమాధానం కలిగజేస్తాను. హల్లెలూయా. సంపూర్ణమైన సమాధానాన్ని కలగజేసి నేనేం చేస్తానంటే నీకు పీస్ ఆఫ్ మైండ్ చేస్తాడు, కలవరాల నుంచి విడిపిస్తా అంటాడు. ఆమేన్. ఎందుకనంటే అక్కడ మాట్లాడతాడు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా అనుగ్రహించడం లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెలువడనీయకుడి. ఎందుకనంటే ప్రియమైన వారా, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తానంటే సమాధానాన్ని కలగజేస్తా అంటాడు. 4వ మాట బోధిస్తా అంటాడు, సమాధానాన్ని కలగజేస్తా అంటాడు. ఇంకొక మాట చెప్పేసి మనం ముగిస్తాం. చూడండి, కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 3వ వచనం. గుండె చెదిరిన వారిని ఆ. ఆయన బాగు చేయువాడు, ఆ. వారి గాయములు కట్టువాడు. చూడండి ప్రజలారా, ఎందుకనంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు నీకు చేసే క్రియ ఏంటిదంటే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయాలు కడతా అంటాడు. ప్రజలారా, హల్లెలూయా. చాలా మంది ఏంటంటే గాయాలు రేపుతా అంటారు, ఎందుకనంటే వారి దగ్గరనే సమాధానం లేదు, సమాధానం చెప్తా అంటారు. వారే ఏం